అధికారంలో ఉన్నా లేకున్నా అందరికీ గుడ్ మార్నింగ్ అంటూ పలకరించే ఆ మాజీ ఎమ్మెల్యే వాళ్లకు మాత్రం బ్యాడ్ మార్నింగ్ చెప్తున్నారా? అలాగని వాళ్ళేమైనా రాజకీయ ప్రత్యర్థులా అంటే కానే కాదు. సొంత పార్టీ నేతలకే దూరంగా ఉంటున్న ఎక్స్ ఎమ్మెల్యే ఎవరు? ఎందుకు అలా చేస్తున్నారు? ఆయన అలా డీప్గా హర్ట్ అవ్వడానికి దారితీసిన పరిస్థితులేంటి? రాజకీయ నాయకులు ఒకే పార్టీలో ఉన్నా అప్పుడప్పుడు పరస్పరం మాటలనుకోవడం సహజం. ఎక్కువ మంది వీటిని లైట్ తీసుకుంటారు, లేదా క్షణికావేశంలో అప్పటికప్పుడు గొడవ పడినా మళ్ళీ సర్దుకుంటారు. కానీ కొద్దిమంది మాత్రం ఒక్క మాటన్నా దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఆ తర్వాత వారితో కలిసి నడిచేందుకు కూడా ఇష్టపడరు. ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీలో కూడా ఇదే జరుగుతోంది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి జిల్లా పార్టీ నేతలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడటం లేదట. గత కొన్ని రోజులుగా ఆయన వాళ్లతో అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో తన సొంత నియోజకవర్గంలో మాత్రం యాక్టివ్గానే తిరుగుతున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేతిరెడ్డికి మొదటి నుంచి ఉదయం 6 గంటలకే ప్రజల వద్దకు వెళ్లి గుడ్ మార్నింగ్ అంటూ పలుకరించడం అలవాటు. ఆ డైలాగ్తోనే 2 రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యారాయన. అయితే ఇప్పుడు అదే కేతిరెడ్డి సొంత పార్టీ నాయకులకు మాత్రం బ్యాడ్ మార్నింగ్ చెప్తున్నారంటూ ఆసక్తికరంగా చర్చించేసుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. 2 రోజుల క్రితం రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలంలో హంద్రనివా కాలువ మీద జిల్లా నేతలు పాదయాత్రలు చేపట్టారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమం చేపట్టింది. జిల్లా నేతలంతా కలిసి హంద్రనివా పర్యటనలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా నేతలు యాత్ర నిర్వహించారు. అయితే ఈ యాత్రలో కేతిరెడ్డి కనిపించకపోవడం పెద్ద చర్చకు దారితీసింది. అంతేకాదు, మెగా డిఎస్సీలో జరిగిన అక్రమాలపై కలెక్టరేట్ దగ్గర నిర్వహించిన నిరసన కార్యక్రమానికి కూడా డుమ్మా కొట్టారాయన. అలాగే ఇటీవల పలు అంశాలకు సంబంధించి జిల్లా నేతలంతా కలిసికట్టుగా ప్రెస్ మీట్లు పెట్టినా, ఎస్పీని కలిసినా ఈ మాజీ ఎమ్మెల్యే మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం ఇది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కేతిరెడ్డి ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారంటూ ఆరా తీస్తున్నారు చాలామంది. పోనీ ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా అంటే అలాంటిదేం లేదు. కూటమి సర్కారు వచ్చినప్పటి నుంచి నేతన్న నేస్తం డబ్బులు ఇవ్వలేదంటూ ఇటీవల ధర్మవరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారాయన. ఈ ర్యాలీకి మంచి స్పందన వచ్చింది. అంతేకాకుండా రాష్ట్రంలో జాతీయ స్థాయిలో జరుగుతున్న అంశాల మీద ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా చాలా చురుగ్గా చేస్తున్నారు. అలాంటి నాయకుడు మరి జిల్లా నేతలతో ఎందుకు కలిసి వెళ్లటం లేదంటే అందుకు కారణాలు చాలా ఉన్నాయన్నది ఆయన సన్నిహితుల మాట. ధర్మవరానికి దగ్గరగా ఉన్న రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల వారి కోసం తాను ధర్మవరంలో పార్టీ ఆఫీస్ పెడతానని కొద్ది రోజుల క్రితం చెప్పారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అది అందరికీ అనుకూలంగా ఉంటుందని అంటూ ధర్మవరంలో సమస్యలపై కూడా స్పందిస్తానని పరోక్షంగా చెప్పుకొచ్చారు. కానీ ఆ మాటలు కేతిరెడ్డికి మింగుడు పడలేదు. అందుకు చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారాయన. రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి అసలు అక్కడ పార్టీ ఆఫీస్ లేదు, పైగా ఆయన కార్యకర్తలతో మాట్లాడాలంటే కార్యాలయం అవసరమా అంటూ చురకలంటిస్తున్నారు. ఆ తర్వాత ప్రకాష్ రెడ్డి సోదరుడు ఒకే కేసులో అరెస్ట్ అయితే వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రకాష్ రెడ్డికి మద్దతుగా మరో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డితో కలిసి కేతిరెడ్డి కూడా వెళ్లారు. ఆ సమయంలో కూడా అక్కడ ప్రకాష్ రెడ్డి అనుచరులు కేతిరెడ్డి అనంత వెంకట్రామరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరోక్షంగా ప్రకాష్ రెడ్డి కూడా కామెంట్స్ చేశారట. దీంతో వ్యక్తిగతంగా ఆరోపణలు చేసిన వారితో వేదిక పంచుకోవడం వెంకట్రామరెడ్డికి ఇష్టం లేకనే జిల్లా నేతలతో కలిసి వెళ్లటం లేదని మాట్లాడేసుకుంటున్నారు స్థానికంగా. అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పే కేతిరెడ్డి సొంత పార్టీ నేతలకు మాత్రం బ్యాడ్ మార్నింగ్ చెప్తూ ఉండడం జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.